ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. అందరూ బాగున్నారు కాదు? దేవుని మహాకృపను బట్టి ఈ దైవస్వర సందేశాలు అందరూ ఆలకిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కానీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే నాకేదో డబ్బులు వచ్చేస్తాయని కాదండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన మరొకరికి నోటిఫికేషన్ వెళ్తుంది. దాని ద్వారా కొంతమంది ఇంకా దేవుని యొక్క మాటను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని నా యొక్క అభిలాష. కనుక దయచేసి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా చేతులు జోడించి అడుగుతుంది ఏంటంటే, కొంతమందితో సబ్స్క్రైబ్ చేయించండి, నిలబెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనం అడగట్లేదు, ధాన్యాలు అడగట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే ఒక నోటిఫికేషన్ పెరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా ఒక పరిచర్యే. దయచేసి కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి, కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈరోజు ఒక మంచి వాగ్దానంతో కూడినటువంటి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే గుచ్చబడిన వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి గుచ్చబడిన వాక్యము అనంటే, దేవుని యొక్క వాక్యము ప్రకటించినప్పుడు చాలామందికి వాక్యం గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు మారినటువంటి వారేమో దేవుని అనుసరిస్తారు, మారనటువంటి వారేమో సేవకుడి మీద తిరుగుబాటు చేస్తారు. ఇది ఈరోజు మన యొక్క అంశం. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గమై ఉండి ఎటువంటి వాటినైనా ఇదిగో కీళ్ళ మధ్య వరకు అది తెగగొట్టుకుంటూ వెళ్ళగలదని దేవుని యొక్క మాట మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పేతురు గారు రాసినటువంటి ఈ యొక్క ఆయన ప్రసంగంలో వచ్చినటువంటి ఒక చక్కని మాటను బట్టి ఏం జరుగుతుందో చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. నేను చదువుతాను చూడండి. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగగా, ఇక్కడ ఫుట్ నోట్లో మనం చూస్తే పొడవబడిన అనేటటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది మూల భాషలో. అయితే ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానాలను ఎప్పుడైతే చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేకులకు ఈ మాట ఏమైంది అంటే గుచ్చబడింది. ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన కొట్టినటువంటి విధానము, ఆయన మరణము, ఆయన సమాధి, ఇవన్నీ ప్రకటన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు విన్నప్పుడు వారు హృదయంలో గుచ్చబడిన వారై ఉన్నారు. అప్పుడు అంటున్నారు, అయ్యా అయితే మేము ఏం చేయాలి అని అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీరందరూ బాప్తిజం పొందండి, రక్షించబడండి అని వారికి సత్య సువార్త ప్రకటించబడింది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము వారిని మనోపరివర్తన కలిగేటట్లు చేసిందో, అదే గుచ్చబడటం, తన యొక్క జీవితాన్ని మార్చుకోవటం, దేవుని యొక్క మాట ఎప్పుడైతే వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు సరిచేసుకొని దేవుని యొక్క బాటలో నడవటానికి, దేవునితో సహవాసం చేయడానికి వీరందరూ కూడా ఇష్టపడ్డారు. అయితే ఇదే మాట మరొకసారి స్టీఫెన్ గారు కూడా చెప్పారు. స్టీఫెన్ గారు కానీ చూస్తే 7వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనము ఆ మాటను కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయము 54వ వచనంలో మనం చూసినట్లయితే, వారి మాటలు విని కోపముతో మండిపడి, మూల భాషలు ఏంటి తెలుసా, తమ హృదయముల యందు నరకబడిన వారై అతనిని చూచి పండ్లు కొరికిరి. చూసారా, పేతురు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారికేమో గుచ్చబడింది వాక్యం. ఇక్కడ స్టీఫెన్ గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారి హృదయాలు ఏమైనాయంట, నరకబడినాయి అనంట. చూసారా దేవుని బిడ్డలారా, నరకబడిన వారయ్యి వారేంటంటే మారు మనస్సు పొందలేనటువంటి హృదయం కలిగిన వారు. కనుక వారేం చేశారంటే తిరగబడి స్టీఫెన్ గారి మీద రాళ్ళు విసిరి కొట్టి చంపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సరిచేస్తుంది, దేవుని వాక్యం బాగు చేస్తుంది, దేవుని వాక్యము నిన్ను మంచి మార్గంలోకి నడిపిస్తుంది. అందరూ ఇది మతం అనుకుంటున్నారు. మీ మతంలో కలుపుకోవటానికి మీరు అనేక ప్రాంతాలకు వెళ్తారు, సముద్రాలు దాడుతారు, కానీ వాడు మతం మారిన తర్వాత వాడిని మీరు అణగదొరుకుతారు అనేటటువంటి మాట కనపడుతుంది. మతం మనిషిని చంపుతుంది, మార్గం మనిషిని ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బంధకాలన్నీ కూడా తెంపబడిన వారై దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళటం ప్రారంభించారు. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు రక్షించబడ్డారు. ఇదిగో రక్షించబడటానికి ఇష్టపడినటువంటి మొండి హృదయాలు ఏమైనాయంటే స్టీఫెన్ గారి మీద తిరుగుబాటు చేసి రాళ్లతో కొట్టి ఆ పరిశుద్ధుని చంపటం జరిగింది.
అవును కదా? వాక్యాన్ని మేలు కోసం తీసుకుంటున్నావా, లేకపోతే వాక్యాన్ని కీడు కోసం తీసుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు? ఆ అర్థమయ్యేటటువంటి మనసు ఇవ్వమని దేవుని మనం అడుగుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆ వాక్యం నీకు అర్థం అవ్వాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. ఆ వాక్య లోతుల్లోనికి మనం వెళ్ళి ఆ వాక్య వెలుగులో మనం జీవిద్దాం. ప్రభువు నిండారులుగా దేవుని యొక్క వాక్యముతో మీ హృదయాలను నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. దయాళుడువు, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నా ప్రభా, ఈ దిన వాక్యములో నా ప్రభా వాక్యము గుచ్చబడిన వారై నా ప్రభా వారి హృదయాలను మార్చుకొని నీ సన్నిధిలో రక్షించబడ్డారయ్యా. అయ్యా, వాక్యం అర్థం చేసుకోలేనటువంటి ముష్కరులైతే సేవకుని మీద తిరగబడి అతను చంపారు. ఏది ఏమైనా ఈ వాక్యములో సత్యమును అందరూ గ్రహించి అందరూ అంతటా మారు మనసు పొందినట్లు సహాయం చేయమని, ఈ వాక్యం వినుచుండగానే నీ బిడ్డల మీదకి నీ ఆత్మశక్తిని విడుదల చేసి నీ సన్నిధిలో ఒక బలమైనటువంటి ఆయుధాలుగా వాడుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. హ్యావ్ ఏ నైస్ డే. దైవ స్వర సందేశాలను సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు చేరవేయండి వాక్యాన్ని. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.